హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలుని అవమానిస్తున్న రోహిణిని చంప పగలగొట్టి షాక్ ఇచ్చిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దినేష్ అయితే ఇక పార్లర్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు పార్లర్కి వస్తున్నావు పదే పదే? నన్ను మా పార్లర్ ఓనర్ తిడుతుంది. అసలు నువ్వెందుకు వస్తున్నావని అని అంటూ ఉంటుంది రోహిణి. అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు? వెళ్ళు, బయట మాట్లాడుకుందాం అని విద్య కూడా అంటూ ఉంటే, అసలు మీరిద్దరూ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను ఎందుకు వస్తున్నానో మీకు తెలీదా? డబ్బుల కోసం వస్తున్నాను అని చెప్తూ ఉంటాడు దినేష్. నీ డబ్బులు నేను 4 రోజుల్లో ఇస్తానని అన్నాను కదా, 4 రోజుల తర్వాత అప్పుడు చూసుకుందాం అని అంటూ ఉంటుంది విద్య. అంటే మళ్ళీ నన్ను కొట్టించే ప్లాన్ ఏమన్నా చేస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు దినేష్. అయితే మేమెందుకు చేస్తాము, మాకేం అవసరం, నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చేస్తే ఇక మా జోలికి రానని చెప్పావు కదా, ఆ ఏర్పాట్లోనే ఉన్నాము అని విద్య అంటూ ఉంటుంది. ఏమో, నీ మాట వింటుంటే ఏదో నాకు మూడినట్టే అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు దినేష్. అయితే అలాంటిదేమీ లేదు, దయచేసి వెళ్ళి ఇక్కడి నుంచి, నీ డబ్బులు 4 రోజుల్లో ఇస్తాను అని రోహిణి చెప్పడంతో 4 రోజులు వెయిట్ చేస్తాను, తర్వాత ఇక అస్సలు కూడా నేను ఎదురు చూడను అని అంటూ ఉంటాడు దినేష్. ఎదురు చూడపోతే ఏట్లో దూకు అని విద్య అంటూ ఉంటుంది. ఏంటి అన్నావు అని అనగానే, ఏం లేదు, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది రోహిణి. ఎందుకే వాడిని కదిలించుకుంటావో? ఆ గుణాగాడికి మనం అనుకున్న పని చేసి ఇచ్చేస్తే అప్పుడు వీడి సంగతి వాడే తేల్చుకుంటాడు. ఈసారి ఇక మనిషి ఎక్కడ కనిపించకుండా చేస్తాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అలా అయితే ముందు చేయాల్సింది నువ్వు బాలు ఫోన్లో ఉన్న వీడియోని ఆ గుణాగాడికి పంపించాలి. ఆ వీడియోని సంపాదించే వరకు ఆ గుణాగాడు మనం ఏం చెప్పినా చేయడు అని విద్య అయితే అంటూ ఉంటుంది. నేను ట్రై చేస్తున్నానే, నాకు కూడా చేతికి వచ్చినట్టే వస్తుంది కానీ చేయి జారిపోతుంది అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక ఇంటికైతే వెళ్తారు రోహిణి వాళ్ళైతే. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుశీల అయితే అంటూ ఉంటుంది, ప్రభావతి, రేపటి రోజు ఏమన్నా గుర్తుందా నీకు అని అంటూ ఉంటే, ఎలా మర్చిపోతాను అత్తయ్య అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏమైంది అత్తయ్య, రేపు ఏమైంది, అసలు రేపేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక సుశీల అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏమీ లేదమ్మా, మనోజ్ కన్నా పెద్దవాడు ఉండేవాడు, వాడు పుట్టినరోజు రేపు అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక ఆ మాట విని, అవును, అతను నీళ్ళల్లో పడి చనిపోయారంట కదా అని అంటూ ఉంటుంది రోహిణి. నీళ్ళల్లో పడి చనిపోలేదు, చంపేశాడు అని ప్రభావతి అంటూ ఉంటే, ప్రభా అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటండి, నేను చెప్పింది అబద్ధమేమీ కాదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. చంపేయడమేంటత్తయ్య అని అనగానే ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే, అదేరా, మీ అన్నయ్యని చంపింది ఎవరా అని రోహిణి అడుగుతుంది. చెప్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకమ్మా అని అంటూ ఉంటే, ఎందుకంటావేంట్రా, రోహిణికి తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది, బాలుగాడి నా కొడుకుని పొట్టని పెట్టుకున్నాడు, వాడికి ఈత రాదు రాదు అంటే వాడే చంపేశాడు అని అంటూ ప్రభావతి చెప్తుంది. ఆ మాట విని ఇక రోహిణి అయితే, బాలు రౌడీ అనుకున్నాను, ఇంట్లో ఉన్న అన్నయ్యనే కొడుతున్నాడు అనుకున్నాను, సొంత అన్నయ్యనే చంపేశాడనమాట అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడే మీనా బాలు నవ్వుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు బయట నుంచి. అప్పుడే ఇక ఇప్పటి వరకు కూడా ఈ బాలు గురించి తక్కువ అంచనా వేశాను మనోజ్, ఈసారి మాత్రం నువ్వు ఈ బాలు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు, అన్నయ్యనే చంపాడు, నిన్ను చంపడానికి ఏమీ ఆలోచించడం అని అంటూ ఉంటుంది రోహిణి. అది విని ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. మీనా అయితే రోహిణిని, ఏంటి రోహిణి మాట్లాడుతున్నావు, అసలు అది నోరేనా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే, ఉన్నదే కదా నేను మాట్లాడాను, ఏ అత్తయ్య, మీ పెద్ద అబ్బాయిని చంపింది బాలుయే కదా, మరి మీనాకి ఈ విషయం మీరు చెప్పలేదా అని అంటూ ఉంటే, దానికి తెలియకుండా ఎలా ఉంటుందమ్మా, ఎవరో కొళ్ళు చెప్పే ఉంటారు కదా, భర్త హంతకుడైనా సరే బాగానే భరిస్తుంది మీనా అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా సుశీల, నువ్వు ఆపుతావా రోహిణి అని అంటూ ఉంటుంది.
ఏంటి వినయ్ అమ్మమ్మ గారు ఎందుకు ఆపాలి? అయినా ఇలాంటి వాడిని అసలు ఇన్ని రోజులు ఇంట్లో ఉండనివ్వడమే గొప్ప అని అంటూ ఉంటుంది రోహిణి. ఇలాంటి రౌడీని బయటికి గెంటేయాలి కానీ ఇలా హత్యలు చేసే వాళ్ళని ఇంట్లో పెట్టుకోకూడదు అని రోహిణి అంటూ ఉంటే బాలుని అవమానిస్తున్న రోహిణిని చంప పగలగొడుతుంది మీనా. నా భర్త గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడావంటే మాత్రం నిన్ను చంపేస్తాను అని మీనా అయితే చాలా కోపంగా కొడుతుంది. అది చూసి ప్రభావతి ఏంటే నా కొడుల మీదే చేసుకుంటావా అని అంటూ ఉంటే ఏంటత్తయ్య మీ కన్న కొడుకుని నోటికొచ్చినట్లు మీ కోడలు మాట్లాడుతూ ఉంటే మీరు వెనకేసుకొస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది. తను అన్న దాంట్లో తప్పేముంది, వాడు రౌడీగానే కదా ప్రవర్తించాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇంకా ఏంటి మావయ్య ఇంకా ఈయనకి ఇచ్చిన మాట మీదే నిలబడి నిజాన్ని మీరు దాచేసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక సత్యమైతే అమ్మ మీనా అవును మావయ్య ఈయన మంచితనాన్ని అత్తయ్య ఇంకెప్పటికీ కూడా అర్థం చేసుకోరు, కానీ ఇప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా నిజం చెప్పి తీరాల్సిందే. ఏంటి రోహిణి అన్నని చంపిన హంతకుణ్ణి ఇంట్లో ఉండనివ్వకూడదా? నా భర్త కాదు అన్నని చంపింది నీ భర్తే అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాట విని రోహిణి ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నా కొడుకు ఎందుకు చంపుతాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నీ కొడుకుని అడగండి, మావయ్య గారిని అడగండి, నిజాలు బయటికి వస్తాయి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక అంటూ ఉంటాడు సత్యం మీనా చెప్పింది నిజమే అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక షాక్ అయిపోతూ ఏంటి మావయ్య మీరు చెప్పేది అని రోహిణి అడుగుతుంది. అవునమ్మా ఆ రోజు బాలు వద్దని చెప్తున్నా, వాడు నాకు ఈత రాదని గొడవ చేస్తున్నా ఈ మనోజ్ గాడే నా పెద్ద కొడుకుని నీళ్ళల్లో తోసేశాడు. కానీ ఆ రోజు పోలీసులు వచ్చేసరికి భయంతో వీడి మీదకి నింద నెట్టేశాడు. ఎలాగో నష్టజాతకుడిగా వాళ్ళ అమ్మ దృష్టిలో దూరంగా ఉంటున్న బాలు మళ్ళీ మనోజ్ గాడు దూరం అయితే వాళ్ళమ్మ బ్రతకలేదని వాళ్ళమ్మకి ఎలాగైనా సరే సంతోషాన్ని మనోజ్ రూపంలో ఇవ్వాలని వీడు జైలుకి వెళ్ళి వాళ్ళ అమ్మ దృష్టిలో హంతకుడయ్యాడు అని నిజాన్ని బయట పెడతాడు. అది తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. షాక్ అయిపోతూ రే మనోజ్ ఏంటిదంతా అని అంటూ ఉంటే అప్పుడే అది అమ్మ ఆ రోజు ఏదో తెలియక అలా జరిగిపోయింది అని అంటూ ఉంటుంది. మనోజ్ అయితే అంటాడు. ఆ మాట విని చంప పగలు కొడుతుంది ప్రభావతి. ఇన్ని రోజులు వీడే కారణం అనుకున్నాన్రా, కానీ వీడు ఎంతటి త్యాగమూర్తో ఇప్పుడే తెలిసింది అని క్షమాపణ అడుగుతుంది ప్రభావతి బాలుని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.